హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా మర్దాని 3. రాణి ముఖర్జీ గారు మరోసారి ఫియర్లెస్ పోలీస్ ఆఫీసర్ శివాని శివాజీ రాయ్ గా పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చారండి. ఈసారి స్టోరీ మరింత డార్క్ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ లో సాగుతుంది. ఈ సినిమా వర్త్ వాచింగ్, చూడాలా వద్దా అనేది ఈ రివ్యూలో చూద్దాం. ఒకసారి స్టోరీలోకి వెళ్తే, ఈ సినిమాలో శివాని రాయ్ కి 3 నెలల్లో 93 మంది అమ్మాయిలు కనిపించకుండా పోయిన కేసు ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత వస్తుంది. ఇన్వెస్టిగేషన్ లోకి వెళ్లే కొద్దీ డేంజరస్ క్రైమ్ నెట్వర్క్, షాకింగ్ ట్విస్ట్ బయటపడుతూ ఉంటాయి. ఇది సింపుల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కాదు, హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు ఆర్గనైజ్డ్ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ లో ఇంటెన్స్ థ్రిల్లర్ గా డెవలప్ అవుతూ ఉంటుంది ఈ సినిమా. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే, రాణి ముఖర్జీ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమా బిగ్గెస్ట్ హైలైట్ అనే చెప్పొచ్చు. పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్, సీరియస్ బాడీ లాంగ్వేజ్ తో క్యారెక్టర్ కి ఫుల్ జస్టిస్ ఇచ్చింది ఆమె. విలన్ రోల్ చేసిన మల్లికా ప్రసాద్ క్యారెక్టర్ డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. సపోర్టింగ్ కాస్ట్ కూడా నేచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక డైరెక్షన్, మ్యూజిక్ లోకి వస్తే, డైరెక్టర్ అభిరాజ్ మినావాలా స్టోరీని సీరియస్ టోన్ లో ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు. మూవీ నేరేషన్ రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్ స్టైల్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్ క్రియేట్ చేయడంలో హెల్ప్ చేసింది, కానీ సాంగ్స్ మాత్రం లిమిటెడ్ ఇంపాక్ట్ మాత్రమే ఇచ్చింది. విజువల్ టెక్నాలజీ క్వాలిటీలో డార్క్ టోన్ సినిమాటోగ్రఫీ ఇన్వెస్టిగేషన్ మూడ్ క్రియేట్ చేస్తుందండి. యాక్టింగ్ సీన్స్ రియలిస్టిక్ స్టైల్లో ఉన్నాయి. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో టైట్ గా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో అనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్ గా మర్దాని 3 ఒక డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ అనే చెప్పొచ్చు. మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ కాకుండా సీరియస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లవర్స్ బెటర్ చాయిస్ అనే చెప్పొచ్చు. దీని రేటింగ్ 3.5 అండి. మీరు ఇప్పటికే మర్దాని 3 చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్ లో తప్పకుండా రాయండి. ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.